అండ్ లవ్ స్టోరీలో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఈజీగా ఇట్ కుడ్ హ్యావ్ ఎండెడ్ అప్ క్రింజ్. ఈజీ అది ఇట్స్ వెరీ ఈజీ. దట్ నేను రివ్యూలో కూడా ఇదే చెప్పాను, దట్ లైన్ ఇట్లుంటే క్యూట్ ఉంటుంది, అటుంటే క్రింజ్ ఉంటుంది. వెరీ థిన్ లైన్. యా యా. అండ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ మూవీస్, అండ్ ఎప్పుడైతే టీనేజర్లు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారో అనిపిస్తుంది. సో ఆ సీన్ లో అవి ఎంత జాగ్రత్తగా మీరు రాసుకున్నారు, బికాస్ ఒక టెంప్టేషన్ అయితే ఉంటది కదా వీళ్ళ లవ్ ని మనం గట్టిగా, ఎందుకంటే మీకు ఉన్నది 15-20 minutes. వై దే ఆర్ సో డెస్పరేట్ ఫర్ ఈచ్ అదర్, వై అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ నీడ్ కూడా ఉంది. బట్ యూ కాంట్ ఓవర్ డూ ఇట్. ఇఫ్ యూ డూ ఇట్ క్రింజ్ అయిపోద్ది. థ్యాంక్ఫుల్లీ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్ విచ్ ఇస్, బట్ మీరు రాసేటప్పుడు మీకు యాక్టర్స్ ఎవరో తెలియదు. సో యూ హ్యావ్ టు కీప్. అండ్ అది కూడా చెప్పాలి, మేము యాక్టర్స్ వచ్చిన తర్వాత రైటింగ్ ఏదో మార్చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఏదో మేము మళ్ళీ ఇంప్రవైజ్ చేసి ఏదో చేసాం. నథింగ్. వాట్ వీ రోట్ దే డిడ్. హౌ డిడ్ యూ గైస్ రైట్ లవ్ ట్రాక్? అబౌట్ లవ్ స్టోరీ అండి, ఇట్ షుడ్ బి లైక్ దట్. ఆ ఏజ్ పిల్లలు చేస్తున్నట్టే ఉండాలి. కొన్ని సీన్స్ ఉన్నాయి వేర్ ఒక లైన్ దాటి చేసినట్టుగా ఉన్నాయి. మీరు ఇది వద్దు అనుకున్నాయి అవి చెప్పండి. సపోజ్ దే విల్ బి టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, మన ఇద్దరం ఫ్యూచర్లో ఎలా ఉంటాం, దే విల్ బి టాకింగ్ అబౌట్ దట్. బట్ వీ రోడ్, బట్ వీ కెప్ట్ అసైడ్. నో, ఈ ఏజ్ వల్ల అలా చేయకూడదు అనేది. సో యా, ఆ ఏజ్కి తగ్గట్టు ఎలా ఆ ఒక లైన్, థిన్ లైన్లోనే. అందుకే ఇంట్రడక్షన్ కూడా సరదాగా ఉంటుంది మీకు. ఇది ఏడో ఒక కిరాణా కొట్టు దగ్గర ఈ అమ్మాయి న్యూ ఇయర్ కార్డ్స్ ఎత్తుకుతుందంటే, ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్, కార్డ్స్ ఇచ్చి ఒకటికి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం. అది మేబీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా. ఆపోజిట్ సైడ్ వీడు వచ్చేసి ఒక ఫ్రెండ్ వచ్చి న్యూ ఇయర్ చెప్తే, న్యూ ఇయర్ ఏంటారు, ఏం మారింది ఇప్పుడు అని అంటాడు. దట్ ఈస్ ద హుక్ ఫర్ హర్. తనకు తగిలింది అక్కడ కామిక్ వేగానే. దెన్ పక్కన ఇంట్లో చూడడం, తన ఫ్రెండ్ పక్కన ఇంట్లో చూడడం, అక్కడ కూడా వాడు ఏదో అరుస్తా మాట్లాడడం. ఆ ఏజ్లో ఆ పనులు చేస్తారు. సో దట్ వాజ్ లైక్ దట్. యా.